హాయ్, ఎలా ఉన్నారు? రానున్న గత వర్షపాతం ఎలా వర్షాలు పడ్డాయి? ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది? ఏ జిల్లాలో వర్షాలు ఎక్కడ ఎక్కువ పడ్డాయి అని మరొకసారి తెలుసుకుందాం. జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2వ తేదీ వరకు పడిన వర్షాలు, ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలు మా రాయలసీమ జిల్లాలో మరొకసారి నవంబర్ నెలల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. దాని ఒక్కసారి రాయలసీమ జిల్లాలో పరిశీలించడం ఒక్కసారి చూడండి. కర్నూలు 28 మిల్లీమీటర్ల రావాల్సిన 8 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. నంద్యాల 26 మిల్లీమీటర్ 14 మిల్లీమీటర్ నమోదైంది. అనంతపురం 28 మిల్లీమీటర్లు రావాల్సిన వర్షాలు 21 మిల్లీమీటర్ నమోదైంది. ఇది నవంబర్ నెలల్లో మాత్రమే కురిసిన వర్షాలు. అలాగే వైఎస్ఆర్ కడప 76 మిల్లీమీటర్ కురవాల్సిన వర్షాలు 42 మిల్లీమీటర్ నమోదైంది. శ్రీ సత్యసాయి 40 మిల్లీమీటర్ రావాల్సిన వర్షాలు 24 మిల్లీమీటర్ కురిసింది. అన్నమయ్య 109 మిల్లీమీటర్ రావాల్సిన 72 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. చిత్తూరు 141 మిల్లీమీటర్ రావాల్సిన వర్షాలు 62 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. తిరుపతి 288 మిల్లీమీటర్ రావాల్సిన వర్షాలు 157 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. నవంబర్ నెలల ఈ రాయలసీమ జిల్లాలో కురిసిన వర్షాలు చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాలో నవంబర్ నెల రాయలసీమ జిల్లాలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలో కర్నూలు 546 మిల్లీమీటర్ కురవలసిన వర్షం 611 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. నంద్యాల 649 కురవలసిన వర్షం 747 పడింది. అనంతపురం 449 మిల్లీమీటర్ రావాల్సిన వర్షం 654 మిల్లీమీటర్ వర్షపాతం పడింది. సత్యసాయి 517 మిల్లీమీటర్ రావాల్సిన వర్షం 770 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. వైఎస్ఆర్ కడప 613 మిల్లీమీటర్ రావాల్సిన వర్షం 676 మిల్లీమీటర్ వర్షం పడింది. అన్నమయ్య 632 మిల్లీమీటర్ రావాల్సిన వర్షం 781 మిల్లీమీటర్ పడింది. చిత్తూరు 760 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయ్య 923 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. తిరుపతి 992 మిల్లీమీటర్ పడవలసిన వర్షం 973 వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలో జూన్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా వర్షపాతం మాత్రమే నమోదైంది రాయలసీమ జిల్లాలో. నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం ఈ 3 జిల్లాలో సాధారణ కంటే కొంచెం 10% ఎక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర నవంబర్ కురవాల్సిన వర్షాలు కాకినాడ 92 మిల్లీమీటర్ రావాల్సిన 9 మిల్లీమీటర్ మాత్రం వర్షం పడింది. కోనసీమ 122 మిల్లీమీటర్ రావాల్సిన వర్షం 9 మిల్లీమీటర్ వర్షం పడింది. ఈస్ట్ గోదావరి 56 మిల్లీమీటర్ రావాల్సిన 7 మిల్లీమీటర్ పడింది. ఈస్ట్ గోదావరి 93 మిల్లీమీటర్ రావాల్సిన 7 మిల్లీమీటర్ పడింది. ఏలూరు 42 మిల్లీమీటర్ పడాల్సింది 10 మిల్లీమీటర్ పడింది. కృష్ణా జిల్లా 92 మిల్లీమీటర్ కురవాల్సింది 10 మిల్లీమీటర్ పడింది. ఎన్టీఆర్ 41 మిల్లీమీటర్ కురవాల్సిన 10 మిల్లీమీటర్ పడింది. గుంటూరు 77 మిల్లీమీటర్ పడాల్సింది 2 మిల్లీమీటర్ పడింది. బాపట్ల 122 మిల్లీమీటర్ పడాల్సిన వర్షం 11 మిల్లీమీటర్ మాత్రం పడింది. కర్నూలు
27 మిల్లీమీటర్ పడాల్సిన వర్షం 7 మిల్లీమీటర్. ప్రకాశం 136 మిల్లీమీటర్ పడాల్సింది 41 మిల్లీమీటర్ పడింది. నెల్లూరు జిల్లా 295 మిల్లీమీటర్ పడాల్సింది 141 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. నవంబర్ నెల మొత్తం ఈ వర్షపాతం నమోదైంది. చాలా వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అక్టోబర్లో పడాల్సిన వర్షం కూడా నవంబర్ పడలేదు. కోస్తాంధ్రలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది నవంబర్లో. అలాగే కోస్తాంధ్ర జూన్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కోనసీమ 1152 మిల్లీమీటర్ నమోదయ్యాల్సింది 1293 మిల్లీమీటర్ వర్షం బాగా పడింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 1000 మిల్లీమీటర్ పడాల్సిన వర్షం 13 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. ఏలూరు 941 కురవాల్సిన వర్షం 1366 మిల్లీమీటర్ వర్షపాతం. ఏలూరు ప్రజలు కూడా సాధారణ వర్షపాతం నమోదైంది జూన్ నుంచి ఇప్పటి వరకు. కృష్ణా జిల్లా 925 మిల్లీమీటర్ కురవాల్సిన వర్షం 1150 మిల్లీమీటర్ నమోదైంది. ఎన్టీఆర్ 930 మిల్లీమీటర్ పడాల్సింది 1319 మిల్లీమీటర్ నమోదైంది. గుంటూరు 778 మిల్లీమీటర్ పడాల్సింది 1102 మిల్లీమీటర్ నమోదైంది. బాపట్ల 799 మిల్లీమీటర్ పడాల్సింది 937 మిల్లీమీటర్. 10% కంటే ఎక్కువ వర్షపాతం బాపట్లలో కురిసింది. పల్నాడు 672 మిల్లీమీటర్ పడాల్సింది 908 మిల్లీమీటర్ పడ్డాయి. ప్రకాశం జిల్లా 708 మిల్లీమీటర్ 764 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా 872 మిల్లీమీటర్ కురవాల్సింది 913 మిల్లీమీటర్. జూన్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కోస్తాంధ్ర సాధారణ కంటే కొన్ని జిల్లాలో ఎక్కువ 10% 20% ఎక్కువ నమోదయ్యాయి. అలాగే మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా 998 కురవాల్సిన వర్షం 971 ఒక 10% తగ్గింది. ఒక విజయనగరం 924 మిల్లీమీటర్ పడాల్సింది 987 మిల్లీమీటర్. పార్వతీపురం 957 మిల్లీమీటర్ 975 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. అల్లూరు సీతారామరాజు 1100 మిల్లీమీటర్ పడాల్సిన వర్షం 1175 మిల్లీమీటర్ సాధారణ వర్షపాతం. అల్లూరు సీతారామరాజు ఈ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం 956 మిల్లీమీటర్ కురవాల్సింది 971 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. అనకాపల్లి 983 మిల్లీమీటర్ పడాల్సింది 988 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. కాకినాడ 963 మిల్లీమీటర్ పడాల్సింది 1104. అంటే జూన్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు. కోస్తాంధ్ర అంతటా శ్రీకాకుళం చాలా సాధారణంగా తక్కువ ఒక 5% తగ్గింది. కాబట్టి విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ ఈ ప్రాంతాల్లో సాధారణ కంటే ఒక 10% ఎక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న వీడియోలో మరొకసారి కలుద్దాం. ఏంటంటే నవంబర్ నెలలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. రానున్న డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది. నైరుతి పవనాల సాధారణ కంటే 10% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈశాన్య నైరుతి పవనాల సాధారణ కంటే తక్కువ నమోదైంది. దాని ప్రభావం డిసెంబర్ నెలలో వర్షపాతం ఎలా ఉండబోతుంది, రానున్న తుఫాను రాబోతుందా, దాని ప్రభావం మరొకసారి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నవంబర్ కురవాల్సిన వర్షాలు డిసెంబర్లో కురవచ్చు. కాబట్టి చివరి డిసెంబర్ ఈ చిన్న ఋతుపవనాల చివరి దశల కొనసాగడం వల్ల రానున్న జనవరి 15వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం చలి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు, రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది.
ఈ ఈ జూన్ డిసెంబర్ 2వ తేదీ వరకు వర్షపాతం చాలా ఆంధ్రప్రదేశ్ సాధారణ కంటే తక్కువ వర్షాలు నమోదయ్యాయి అని కొన్ని జిల్లాలు మాత్రం మిగిలిన జిల్లాలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రజలు రైతులు